పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. శ్రీరామరాజ్య సభకు నమస్కారం. జాతికి అదృష్టం ఉంటే ఇటువంటి మహాద్భుతమైనటువంటి చిత్రాల నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాలో పాటలు రాయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట కూడా చాలా డ్రమటైజేషన్తో ఉంటుంది. అది పొయిటిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే కాదు, ఒక కవితాభరితమైనటువంటి అభివ్యక్తిగా మాత్రమే కాకుండా నాటకీయతతో ఉంటుంది. చాలా సరికొత్త కోణంలో ఈ పాటలు అందించాలనేటువంటి ఉద్దేశాన్ని బాపు గారు, రమణ గారు నాకు ప్రత్యేకించి చెప్పారు. నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమాకి నటించటమే ఈ సినిమాకు ఉన్నటువంటి ఒక పెద్ద యోగం. దానికి ఇళయరాజా గారు మ్యూజిక్ చేయటం ఒక దివ్య యోగం. ఈ రెండిటితో ఇది ఒక దివ్యాద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా ఇది నిలబడుతుంది. బాపు రమణలు వాళ్ళు చేసినటువంటి కృషి ఇంత కాదు, మహనీయులు. ఒక ఋషికక్షిలో నిలబడి 3 సార్లు రామాయణాన్ని తీసి మళ్ళీ 4వసారి 4వ విధంగా చూపిస్తున్నారు. This function is for the launching of memory card, which is for the first time in Tollywood, and I especially thank Sri Nandamuri Balakrishna garu, Srikant garu, Raymond garu, Januvetala garu for honoring us by gracing the function. Thank you, sir. And these memory cards will be available through all music outlets as well as all mobile shops now onwards. And the music of Sri Ramarajyam has become super hit, and it is doing very well throughout the state and other states also. And to reach every nook and corner, we are launching it on memory card now. So it will reach everywhere now. And this occasion, I would like to thank entire press, entire media, entire industry for your continued support. And I thank once for all. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఎన్నో హిట్లు అందించారు ఆదిత్య మ్యూజిక్ వారు. ఇదే శ్రీరామరాజ్యం కూడా ఈరోజు విడుదలై ఒక సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా ఏ పాటలు, ఈవెన్ మా ఇంట్లో కూడా పొద్దున్న లెగిస్తే వంట చేస్తే ఈ సాంగ్స్ వింటున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇటువంటి శ్రీరామరాజ్యం సినిమాలో నాకు ఒక లక్ష్మణుడు క్యారెక్టర్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముఖ్య కారణం బాలకృష్ణ గారు. అంతకుముందు ఎన్నో క్యారెక్టర్లు చేయొచ్చు, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పౌరాణిక క్యారెక్టర్లో ఇదే చేయడం ఇదే ఫస్ట్ టైం ఈ సినిమాలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఆదిత్య మ్యూజిక్ చాలా క్వాలిటీతో కూడుకున్న సంస్థ ఇది. దయచేసి ఎవరు కూడా పైరసీని వాడొద్దు. దయచేసి ఒరిజినల్ క్యాసెట్లే కొని వినాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఈ 2GB మెమరీ కార్డు ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను. దీనికి నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాలకృష్ణ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ I'd like to thank all the music lovers who have embraced the audio of Sri Ramarajyam. Thanks for all the support and the appreciation that has been pouring in. We are really overjoyed with the kind of response we've got. And secondly, the last 1 week I've seen Aditya Music Hall team, they've been really busy trying to meet the demand in the market. They've been running 24/7, working a lot to get these audio series out. And I would expect that you keep running for another few weeks, at least a few months, so that the audio demand is met. And we're also glad that this new innovative product with the memory card, and they're launching it around the movie Sri Ramarajyam. And we're happy to be associated at the same time with Aditya Music. And thank you. నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏదో కొందరు కొన్ని చేయడానికి పుడతారంటారు. అలాగా ఈ చిత్రం ప్రారంభం చాలా ఇంత సీరియస్గా జరగలేదండి. సినిమాలో ఎంతైతే ఆ కథ సీరియస్గా ఉంటుందో
అంతా జరగలేదు. ఏదో కలిసి వచ్చిన కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పుట్టుకొస్తాడు అన్నట్టు ఆయన రేవంత్ గారి నాన్నగారు యలమంచిలి సాయిబాబా గారు రావడం చాలా కాకతాళీయంగా, చాలా యాదృచ్ఛికంగా జరిగింది. జరగడం, మేము కలుసుకోవడం చాలా క్యాజువల్గా జరిగింది. అలా అలా అది ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చింది ఈ సినిమాకి అనుకోకుండా. సీత ఎవరు అనుకున్నాం, నయనతార అయితే బాగుంటుంది అనుకున్నాం, వెంటనే కుదిరిపోయింది. అలాగే వాల్మీకిగా ఎవరు, నాగేశ్వరరావు అయితే బాగుంటుంది అనుకున్నాం. అలాగే నాగేశ్వరరావు, అలా ఒక్కొక్కటి శ్రీకాంత్ గారు కానివ్వండి, అందరూ ఎవరికి వాళ్ళు అంటే కుదరడం కంటే కూడా ఒక మంచి చిత్రం చేస్తున్నాం అని వాళ్ళ అటువంటి ఇది ఆయనకి కలగడం అన్నది అంతా దైవ సంకల్పంగా నేను భావించుకుంటున్నాను. సరే ఇలా జరగడం తర్వాత మరి బాపు రమణ గారు చూస్తే, బాపు గారు తెలుగును చూడాలంటే బాపు గారి చిత్రం, తెలుగు వినాలంటే రమణ గారి సాహిత్యం, అలా వాళ్ళిద్దరి కలయికలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. అటువంటి మన జొన్నమిత్రులు గారు చెప్పినట్టు ఈ సినిమాను దర్శకత్వం ఇంకా ఎవరైనా డైరెక్టర్ అయితే నేను చేసి ఉండేవాడిని కాదు, లవకుశ తప్పకుండా, ఇది గంటాబద్ధంగా చెప్తున్నాను. అట్లా ఆయన దర్శకత్వం వహించడం, దానికి స్క్రిప్ట్ని రమణ గారు రచించడం, సో అంతా. అలాగే మొన్న ఈ చిత్రం పాటలని మన ఆగస్టు 15 మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాచలం శ్రీరాముని సన్నిధిలో ఆయన కదలాడిన ఆ పుణ్య క్షేత్రంలో ఈ యొక్క క్యాసెట్ ఆవిష్కరణ జరిగింది. ఎంతో అద్భుతంగా జరగడం జరిగింది, ఎంతో చక్కగా, ఎంతో కొత్తదనం. లవకుశ సినిమాకి దీనికి కథ ఒకటే అయినా చాలా కథ యొక్క విధానం చాలా అద్భుతంగా అనుకుంటున్నాను. లవకుశ అంత బాగా వచ్చింది అనుకుంటున్నాను. చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం చేయడం అనేది ఒక మధురానుభూతి. ఈ చిత్రం తప్పకుండా ఇంకెన్నో ఇంకా ముందు ఇటువంటి మంచి చిత్రాలకి, అంటే మన జానపద పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలు ఇంకా ముందు రావడానికి దోహదపడుతుందని అన్న నమ్మకం నాకు తప్పకుండా ఉంది. అలాగే ఇంతకుముందు ఎన్నో చిత్రాలకి ఆడియో విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ వారు ఈరోజు ఈ చిత్రాన్ని కూడా చేయడం తప్పకుండా అదొక మంచి శుభసూచకం. నేను అన్నాను ఆ రోజు మా చిత్రానికి అష్టదిగ్గజాలు ఉన్నారని. అలాగే ఇవాళ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఇవాళ ఈ చిత్రం మ్యూజిక్ని విడుదల చేయడం అదొక శుభసూచకం. మాకు ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు. అలాగే ఇప్పుడు ఈ కొత్తగా ఈ మారుతున్న వైజ్ఞానిక ఈ పరిశోధనలో వచ్చిన వాటి పరికరాల ద్వారా కూడా ఇప్పుడు ఈ ఒక మెమరీ చిప్, దాని ద్వారా మెమరీ కార్డు ద్వారా కూడా, అంటే ఇది మనకి అన్ని రకాలుగా కంప్యూటర్లో అయితేనేమి, లేకపోతే మొబైల్ ఫోన్స్లో, లేకపోతే కాంపాక్ట్ డిస్క్ ప్లేయర్స్లో, లేకపోతే పీడిఏలో, వీటన్నింటిలో ప్లే చేసుకోవడానికి. అలాగే వీటితో పాటలతో పాటు వీటిలో ఇలాంటి ఎన్నో భక్తిరస చిత్రాలు ఇంతకుముందు వచ్చిన దేవుళ్ళు కానివ్వండి, రామదాసు కానివ్వండి, అలాగే పాండురంగడు, ఇటువంటి చిత్రాల పాటలు అన్నింటినీ కూడా జతపరిచి ఈ యొక్క మెమరీ కార్డుని ప్రవేశపెడుతున్నారు. తప్పకుండా ఈ ప్రయత్నాన్ని కూడా అందరూ ఆదరిస్తారని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో అందరికీ అర్థమయ్యేటట్టు ఎంతో చక్కగా చూస్తారు. రేపు అద్భుతంగా గుండెకు హత్తుకుపోయే విధంగా రేపు అన్ని సన్నివేశాలు, ఒకటి కాదు, లవకుశులు పాడుతున్న సన్నివేశాలు అయితే, లేకపోతే రాముడు సీత ఎడబాయుతున్న సన్నివేశంలో అయితే ఎంతో అద్భుతంగా, అటు జనరంజకంగా, అటు కళ్ళలోకి కన్నీళ్లు రప్పించే విధంగా ఎంతో అద్భుతంగా రచించారు సాహిత్యాన్ని ఆయన. వారికి అందరికీ కూడా, ముఖ్యంగా నా నిర్మాత సాయిబాబా గారికి, యలమంచిలి సాయిబాబా గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఆదిత్య మ్యూజిక్స్కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.